హాయ్ ఫ్రెండ్స్, 2024 ఎన్నికలు ఆసన్నమయ్యాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనకి ఒక మంచి హక్కు, మన నాయకుడిని మనమే ఎన్నుకునేటటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం, లీడర్, నాయకుడిని ఎన్నుకోవాలి. అయితే ఎలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి అనేటటువంటి అంశంలో రెండు విషయాల్ని మీకు తెలియజేస్తాను. ప్రజలముగా మనకి ఎలాంటి నాయకుడైతే మనకు మేలు జరుగుతుంది అనేటటువంటి అంశంలో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని. మొదటగా మనం ఎన్నుకోబోతున్నటువంటి నాయకుడు బేదలను కటాక్షించేవాడుగా ఉండాలి. రెండవదిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునో ఆ దేశమునకు సర్వ విషయములలో అన్ని విషయముల్లో మేలు కలుగును అని తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని జ్ఞానం కలిగి మనము కలిగి ఉన్నటువంటి ఓటు హక్కును సక్రమముగా మనం వినియోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ సవినయంగా మరొకసారి మనం చేసుకుంటూ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.